ములుగు జిల్లా అంకన్నగూడెంలో బాలకుమారస్వామి జాతర ఘనంగా జరిగింది. సమ్మక్క తమ్ముడైన బాలకుమారస్వామి మేడారం మహాజాతర పూర్తయిన తిరుగువారం నాడు అంకన్నగూడెంలో 5 గొట్టువారు దేవుణ్ణి ప్రతిష్ఠిస్తారు. తాడ్వాయి మండలం కొడిసిల అడవుల్లో బిట్రుపల్లి గుట్టపై నుంచి మంగళవారం సాయంత్రం ప్రధాన పూజారి కోటెం నారాయణ నిగమానుల ప్రతిమలు తీసుకుని కాలినడకన అంకన్నగూడానికి బయలుదేరారు. గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల గ్రామాల భక్తులు మేకలు కోళ్లు ఎదురుగా వస్తున్న బాలకుమారస్వామి ప్రతిమలకు బలిస్తారు. డప్పు వాయిద్యాలు శివశక్తుల పూనకాలతో అంగరంగ వైభవంగా గుడికి బాలకుమారస్వామి ప్రతిమలు ప్రతిష్ఠిస్తారు. మంత్రి సీతక్క బాలకుమారస్వామి జాతరకు వచ్చి దర్శించుకున్నారు. మేడారం జాతర సమయంలో 5 లక్షల రూపాయలు కేటాయించి గుడి చుట్టూ గ్రిల్స్ ఏర్పాటు చేసి వాగు నుంచి రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. బాలకుమారస్వామి దేవాలయానికి రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి జరిగే విధంగా కృషి చేస్తారని మంత్రి సీతక్క అన్నారు. తిరుగువారం ఎందుకు చేస్తామంటే సమ్మక్కకి స్వయాన తమ్ముడని, ఇది 5వ వంశం వాడని, అంటే గొట్టువాడని చెప్తూ ఉంటారు. అందుకే 5వ గొట్టు వాళ్ళు వీళ్ళు తలపతులుగా, నిగమానిగా కూడా 5వ గొట్టు వాళ్ళు చేస్తారు, వడ్డీలుగా 3వ గొట్టు వాళ్ళు చేస్తాం ఇక్కడ. సో ఇది మాకు చాలా నమ్మకంగా మేము ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటాము. అక్కడ మాత్రం పసుపు కుంకులను పూజిస్తారు, శ్రీ సమ్మక్క సారలమ్మ దేవతలను. ఇక్కడ మేము పనిముట్లను పూజిస్తాము. కొన్ని వందల సంవత్సరాల నుంచి బాలకుమారస్వామి పుట్టి పెరిగి ఇక్కడ జాతరను మన ఆదివాసులు నిర్వహిస్తూ ఉంటారు. మేడారం తర్వాత తిరుగువారంలో మరి అంకన్నగూడెంలో సమ్మక్కకు స్వయాన తమ్ముడు అని ఏదైతే ఆమెతో ఆ పోరాటంలో కానీ ఆమె సైన్యంలో కానీ ఆమెకు అండగా ఉండి గొడ్డలి రూపంలోనే ఇక్కడ దేవుణ్ణి బాలకుమారస్వామిని కొడిసల నుంచి తీసుకొచ్చి, కొడిసల గుట్టల నుంచి తీసుకొచ్చి అంకన్నగూడెంలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు, జాతర నిర్వహిస్తూ ఉంటారు.